వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. నరేందర్ రెడ్డిపై నమోదైనటువంటి 3 ఎఫ్ఐఆర్లలో రెండింటిని హైకోర్టు కొట్టివేసింది. ఒకే ఘటనపై 3 కేసులు నమోదు చేయడాన్ని పట్నం నరేందర్ రెడ్డి సవాల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని పట్నం నరేందర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేందర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు 2 ఎఫ్ఐఆర్లని కొట్టివేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, 3 ఎఫ్ఐఆర్లో కూడా 2 ఎఫ్ఐఆర్లను కోర్టు కొట్టివేసినట్టు తెలుస్తోంది. పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి పూర్తి వివరాలేంటి? థ్యాంక్ యూ చందు. ఏదైతే వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులోని పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక ఘటనలోనే 3 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడాన్ని ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో ఏదైతే పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలోని ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి తీర్పు కూడా రిజర్వ్ చేసింది. తాజాగా ఈ రోజు దీనికి సంబంధించి తీర్పు కూడా వెల్లడించింది. ఒకే ఘటనపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం అయితే హైకోర్టు తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డిపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లు అయితే ప్రస్తుతం క్యాన్సిల్ చేసింది. అలాగే మరొక ఎఫ్ఐఆర్ మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. ముఖ్యంగా ఈ ఎఫ్ఐఆర్ వచ్చేసి ఏదైతే వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడికి సంబంధించి ఈ కేసు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి లాయర్ కూడా హైకోర్టులో వాదనలు వినిపించిన నేపథ్యంలోనే హైకోర్టు కూడా ఏదైతే ఆ వాదనలకు ఏకీభవించి పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి 2 ఎఫ్ఐఆర్లను కూడా క్యాన్సిల్ చేసింది. అలాగే మరొక ఎఫ్ఐఆర్ అయితే ఇంకా పెండింగ్ లో ఉంది. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ అలాగే పట్నం నరేందర్ రెడ్డి వీళ్ళిద్దరు ఫోన్ సంభాషణ ఆధారంగా పట్నం నరేందర్ రెడ్డిని అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై ఏదైతే విరుద్ధంగా 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేస్తూ కూడా పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు తీర్పు వెల్లడించడంతో 2 ఎఫ్ఐఆర్లు అయితే క్యాన్సిల్ చేస్తారంటూ కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.